నమస్తే వెల్కమ్ టు న్యూస్ 8 వక్ఫ్ సవరణ చట్టం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ర్యాలీ విజయవంతమైందని వైసీపీ మైనారిటీ విభాగం రాష్ట్ర కార్యదర్శి అబూజర్ నదీం అన్నారు. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన ర్యాలీకు వేలాది మంది మత పెద్దలు, ముస్లిం మైనారిటీలు, ప్రజా సంఘాల నాయకులు తరలి రావడం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వ నిర్ణయం పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు నిదర్శనమని పేర్కొన్నారు. వక్ఫ్ సవరణ చట్టం వెనక్కి తీసుకునేంత వరకు తమ పోరాటం తప్పదని అబూజర్ నదీం స్పష్టం చేశారు. ఈ రోజు ప్రతి ఒక్క అనంతపూర్ అర్బన్ నుంచి ప్రతి ఒక్క మైనార్టీ సోదరుడు అయితేనేమి, ప్రతి ఒక్క చిన్న పిల్లలైతేనేమి, ప్రతి ఒక్క మహిళలైతేనేమి ఈ రోజు అనంతపూర్ రోడ్ ఎక్కారంటే ఈ రోజు ఇంత పరిస్థితి వచ్చిందంటే ఇది ఎవరి నుంచి అనేసి గమనించాలని ప్రభుత్వానికి నేను తెలియజేస్తున్నాను. అలాగే గమనించండి, ఈ రోజు వక్ఫ్ ఆస్తుల పైన మాకు ఎన్నో ఇబ్బందులు ఉన్నా కానీ ఏ రోజు కూడా మీరు ఒక మాట చెప్పడం లేదు. ప్రతి ఒక్క మైనార్టీ సోదరులకి మేము ఉంటాము. మైనార్టీ సోదరులకి ఏ అడ్డమో ఏ కష్టం వచ్చినా కానీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకొచ్చి ఎలా అయితే మద్దతు ఇస్తుందో అలాగే మీరు ఈరోజు అధికారంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి మీ బాధ్యతగా మీరు ప్రతి ఒక్క మైనార్టీ సోదరులకి భరోసా ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు గమనించాల్సిన అవసరం, ఇంత రోడ్డు పైన రావాల్సిన పరిస్థితి ఎంత దారుణం అంటే అంత దారుణం. మా ప్రతి ఒక్క మత పెద్దలు అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా ఒకటే బాధపడుతున్నాం. ఈ బిల్లు వెనక్కి తీసుకోవాలి. ఈ బిల్లుకి వెనక్కి తీసుకొని మా రైట్స్ ని మాకి మీరు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఈ అనంతపూర్ అర్బన్ నుంచి ప్రతి ఒక్క మైనార్టీ సోదరు, ఈ అనంతపూరే కాదు ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు ఈ కూటమి ప్రభుత్వం చూస్తుంది. ఏ రోజైనా కూటమి ప్రభుత్వం బయటికి వచ్చి మైనార్టీలకి మేము ఉన్నామని చెబుతుందా చెప్పదా అనేసి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క మైనార్టీ సోదరు ఓటు రూపంగా బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నారు.